వెంకటేశ నమో తిరుమలేశ. అమ్మా చెప్పురా తల్లి. ఈరోజు కథ చెప్పలేదు. 7 చేపల కథ చెప్పనా? రోజు అదే కదా. మరేం చెప్పనురా? నీది నాన్నది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అయితే నీ కథ చెప్పమ్మా. ఇప్పుడు కాదురా, పడుకో, రేపు పొద్దునే చెప్తాను కదమ్మా. ఇప్పుడే చెప్పమ్మా. సరే సరే, నీకు సినిమాలంటే ఇష్టం కదా, సినిమాటిక్ గానే చెప్తాను. ఇప్పుడు డాడీ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? మా డాడీతో మా గురించి మాట్లాడడానికి. కానీ డాడీ కోపంగా ఉన్నారు, ఎందుకో తెలుసా? ఇడికి ఫోన్ చేద్దామా? వద్దులే, మరి ఇంకెవరున్నారు? ఎవరున్నారు ఆడికి? ఆహా, మరి ఇంకెవరున్నారు? అరే ఏమైందిరా బాయ్, బైక్ లో చేసిన బెంజరాలా తిరుగుతున్నావు? రేపేమో ప్రియ ఇంటికి వెళ్ళాలిరా. బైక్ ఏమో సర్వీసింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లే. షరతుగా అడుగురా, ఏదో ఒక బైక్ ఇస్తాడు కదా. అరే మామ, నేను ఉదయని. చెప్పరా. రేపు నాకు అర్జెంట్గా ఓ బండి కావాలరా. అరే షడ్డే నీదిరా మామ, తీసుకెళ్ళి ఏం కావాలా? థ్యాంక్ యూ. అడి రేపు పొద్దున అయోవసో రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తే ఎలా తీసుకెళ్లాలో. అరే శరత్ బైక్ కీస్. బండి చెట్టు పక్కన ఉందిరా. ఈడ అబ్బా, చెట్టు కింద చాలా బళ్ళు ఉన్నాయి కదా, ఇట్లు ఏది? ఇదా? కాదు, బండికి తాళానికి సంబంధమే లేదు. అబ్బా, యాక్టివానా? అందుకే మీ డాడీ అంత కోపంగా ఉన్నారు. అసలు మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? ఒక ప్రేమ చెప్పడానికి 2 పదాలు చాలు, కానీ ఆ ప్రేమకు కారణం చెప్పడానికి 100 పదాలు కావాలి. ఆ పదాలు అడుగులుగా మారితే అదే మా ప్రేమ కథ. ఏదో చెప్పారా నీకు జాగింగ్ చేయమని? 2 గంటలైంది, ఒక రౌండ్ వేసావు. నువ్వు పరిగెడుతున్నావురా, అది అలా చేయకూడదు. నువ్వు నడుస్తున్నావురా, యాక్చువల్గా ఇలాగే చేయాలి. సరే, కాసేపు కూర్చుందాంపా. పార్క్ అంతా 10 రౌండ్లు వేసినోడు కూడా ఇంత ఆయాసపడరా? ఇదిగో తీసుకో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. లవ్ కాదు, కొవ్వు ఎదవా. నువ్వెవరో తెలీదు, ఎలాంటోడవో తెలీదు. నీతో నాకు లవ్ ఏంట్రా? అవును, తిడుతుంటే నవ్వుతావేంట్రా? మన ఫేస్ వాల్యూ అంతే, ఫీలింగ్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఒకటే. ఆయన మీ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసులే. ఈరోజు నువ్వు అంటారు, రేపు కమ్మ అంటారు. మీకు స్టెబిలిటీ లేదు. రేపు మళ్ళీ ట్రై చేస్తా, మళ్ళీ ఈ టైంకే వస్తా. రే ఎదవా, ఇట్రా. అమ్మాయిలకి స్టెబిలిటీ లేదా? ఏం తెలుసురా నీకు అమ్మాయిల గురించి? చాలా. నువ్వు సినిమాలు చూస్తావు కదా, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా? సమంత. సమంతకి ముందు తమన్నా. తమన్నాకి ముందు సౌందర్య చచ్చిపోయింది కదరా. భానుప్రియ. ఇప్పటికి 4 పేర్లు చెప్పావు.
ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి 150వ సినిమా వరకు నేను చిరంజీవి ఫ్యాన్ని. ఎవరికిరా స్టెబిలిటీ లేదు. దీనికి ఎలా కాదు. అరే సాయిగా మన సోమలకోట్లో ఎవరైనా చూడరా, ఇక్కడ అమ్మాయిలు బాగా ముదిరిపోయారు ఒక్కొక్కలోనే. ఏంద్ర అబ్బాయి మొబైల్ చూసి మబ్బుల్లో వెళ్తున్నావు? జరాగు, వర్షం పడిద్ది. బకెట్ తీసుకొని స్నానికి వెళ్దు. అప్పట్లో అన్నగారు పార్క్ వెళ్ళారు, పాపని చూశారు, ఫోటో తీశారు. ఆపు, ఫ్యాన్ చూస్తే కొడతారు. మళ్ళీ కనపడుతుందో లేదో. కనపడితే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి? ఏముందిరా, అమ్మాయి రోజు అదే పార్క్ వచ్చేటట్టుంది. 2 రోజులు చూడు, 3 రోజు ఫాలో అవ్వు, 4వ రోజు ఇంప్రెస్ చేయి, 5 రోజు పూజ చేయి. ఇంప్రెస్సా? ఎలా? ఏముందిరా, గుడ్డోడిని రోడ్డు దాటించడం, ముష్టోడికి డబ్బులు వేయడం, కుష్టోడికి బండి తోయడం, అంతే. అయినా నన్ను చూడరా, ఇది కాకపోతే ఇంకోటి, సీతాగీత వీణావాణి. ఊరికొక కరువాకులు కరువా, వాడిని నీలాగా చేయబాక. ఇవన్నీ కాదురా, నువ్వు నీలాగా ట్రై చేయి. ఈ చెట్టుకు కాయలు లేవేంటి? ఈ సీజన్లో కాయాలే. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి. ఏముందిరా, గుడ్డోడిని రోడ్డు దాటించడం, ముష్టోడికి డబ్బులు వేయడం, కుష్టోడికి బండి తోయడం, అంతే. అమ్మా అయ్యా, ధర్మం చేయండి బాబు. అయ్యా, కాళ్ళు లేని కాబోదునయ్యా. అమ్మా 1 రూపాయి. చూడు 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 చూడు. చీ అమ్మ, ఇవాళ కూడా చూడలేదు. ఏం చేసావురా? నువ్వు రోడ్డు దాటడానికి కష్టపడుతుంటే సాయం చేశాను. గంట నుంచి అడుక్కుంటుంటే కరెక్ట్ గా కలెక్షన్ పడే టైంకి నన్ను రోడ్డు నుంచి లాక్కొచ్చేస్తావా? తీరా 10,000. దేనికి? 10,000 తీ. ఈ 10,000 అయ్యి కాదు కానిలే గాని, ఈ 10 రూపాయలు ఉంచు. 10 రూపాయలు కాదలే గాని 10,000కి ఒక్క పైసా దగ్గర ఊరుకునేది లేదు. తీరా 10,000. తీగపోతే ఏం చేస్తా? ఏందన్నా మ్యాటర్ ఏంది? మొగ మీద ఓకే, ఒంటి మీద కూడా ఉంటే ఎలుగుబంటిలో ఉండేవాడు ఎదవా. ఏంట్రా ఎలుగుబంటి గిలుగుబంటి అని? రానా తీసుకెళ్దాం. అరే మామ, ఏమైందిరా? ఈ ఎదవిచ్చిన సలహాలలో ముష్టోల చేత కొట్టించుకోవాల్సి వచ్చింది. అరే ఎంతమంది కొట్టారా? 2. అబ్బో, లాస్ట్ టైం ఇదే మన 4 కొట్టారు. నాలుగు రోజులు బట్టి పిచ్చోడ్లా తిరుగుతున్నా. ఈవెన్ చూడను కూడా చూడలేదు. ఈ అమ్మాయిలకి 6 ప్యాక్లు 6 ఫీట్ హైట్లు కావాలి. అది మన వల్ల కాదు. ఎందుకు కాదు? నేను జిమ్కి వెళ్తా, నేను 6 ప్యాక్ చేస్తా, బాడీ బిల్డ్ చేస్తా. దీనికన్నా కత్తిలాంటి అమ్మాయిని పడతా. అప్పుడు తెలుస్తుంది దీనికి నా గురించి. లేదురా, డైటింగ్. టైం ఎంత? దీనమ్మా వాచలేదు. 8:30. వావ్, వాచ్ లేకుండా టైం భలే చెప్పారే. నేనంతే, క్లైమేట్ చూసి టైం చెప్పేస్తా. ఏదో బెలూన్ పెళ్ళ సౌండ్ వచ్చినట్టుందే. అలా చెప్తే కొట్టేస్తారా? అలా చెప్తే కొట్టరా, ఇలా చేస్తే కొడతారు. మమ్మీ, అదే దిలీప్ గడికి కాలు ఇరిగిందంటే చూడ్డానికి వచ్చాను. ఇది ఆ రోజు చూసిన పాపలా ఉంది.
హాయ్. మీరు? నేను ఆ రోజు పార్క్ ఫోన్. ఓకే ఓకే, గుర్తుకొచ్చింది. ఆ రోజు మార్నింగ్ అర్జెంట్ వర్క్ ఉండి వెళ్లాల్సి వచ్చిందండి. రండి రండి. మీరేంటి ఇక్కడ? ఇది మా ఇల్లే. అవునా? పైన మా ఫ్రెండ్ ఇల్లు. ఓ, సో ఆ రోజు ఏం జరిగింది? ఐఫోన్ కోన్ ఇవ్వాల్సి వచ్చింది. అలా ఎలా కొన్నారు? క్రెడిట్ కార్డ్ తో. మీరు మరీ అమాయకంగా ఉన్నారండి. మీ నంబర్? ఓ ఓకే, 9030666815. సార్ ఈవినింగ్ వెళ్దాం సార్. ఒక్క బుక్ తీసుకున్నా, ఒక్క ఓకే బుక్ సార్. తీసుకున్నా. నాకేంటో మనం ఆల్రెడీ ఈ రోడ్ లో ఇలా బుక్లో ఏం లేలే. అనిపిస్తుంది. నిజమే కదా. ఏమైంది? వాడిని చూసావా అసలు అబ్బాయిని పట్టుకొని? ఏమడిగానరా నిన్ను? ఒక బుక్కే కదా కొనమన్నాను. అరే ఇంకొక బుక్ ఏమైంది? ఇదేనా? థ్యాంక్స్ అన్నా. ఏం చదువుతున్నావు? ఈ బుక్ పేరే తెలీదు. నేను చదువుకోవడం ఏంటన్నా? ఒక బుక్ కొంటే కొనుగాని జోక్ లేకన్నా. నేను చదివిస్తా. వద్దులే అన్నా, మధ్యలో వదిలేస్తే ఈ బుక్స్ కూడా అమ్ముకోలే. చివరిదాకా చదివిస్తా. ఒట్టు? ఒట్టు. హలో అబ్దుల్ భాయ్. హాయ్, अस्सलाम वालेकुम. खैरियत? బయటియే. ఉదయ్ ఏంటి చాలా రోజుల తర్వాత? ఈ అబ్బాయిని ఆశ్రమంలో జాయిన్ చేద్దామని తీసుకొచ్చా. చేద్దాం, దాందే ఉంది. వీడికి అయ్యే ఖర్చు నేనే భరిస్తా. నువ్వెందుకు భయ్, మొత్తం ఆశ్రమం చూసుకుంటది. అలా కాదు, వీడికి నేను మాటిచ్చా. సరే, నువ్వు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వు. ఇంకేంటి విశేషాలు? అమ్మవాళ్ళు బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఇప్పుడే లేచా, అలా బయట తిరుగుతున్నా. నిన్న మాట్లాడలేదని ఫీల్ అయ్యావా? అలా ఏం లేదురా, నిన్నటితో నా డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది. ఏమిటో ఆ క్లారిటీ? రేపు కలిస్తే రేపు చెప్తా. కలుస్తావుగా? బూ. హాయ్. హాయ్. తిను నా చిన్నప్పటి ఫ్రెండ్ శిరీష. తిను ఉదయ్ కదా? వెరీ సూన్ హీ విల్ బి మై ఫియాన్సీ. అబ్బో, రండి బావగారు కూర్చోండి. చైర్ సరిపోద్దా, ఇంకోటి వేయించమంటారా? పర్లేదు, సరిపోతుంది. ఏంటండి మా ప్రియాని ఏం మ్యాజిక్ చేశారు, అంత ఈజీగా పడేశారు? ఇందులో మ్యాజిక్ ఏముందండి, నేను చెప్పాలనుకునే లోపల తను చెప్పేసింది. అంతా నా అదృష్టం. ఆహా, అయితే మా ప్రియ మీ లైఫ్ లోకి రావడం మీ అదృష్టం అంటారు. ఎలాగో తెలుసుకోవచ్చా? వెరీ సింపుల్. మనం ఏదైనా చూసి నచ్చిందనుకుంటే అది ఇష్టం. మనం కావాలనుకునే లోపే మన లైఫ్లోకి రావడం అదృష్టం. అదే అదృష్టం. అబ్బో, బావగారు పంచులేస్తున్నారే. పని చేయడం రాదు కదండి, పంచలేయడం వచ్చు. మీరు మాట్లాడుతుండే, ఇప్పుడే వస్తా. తనంత లావున్నాడు, ఎలా లవ్ చేసావే? అసలు నిజం చెప్పనా, మీ ఇద్దరిని చూస్తున్న నాకు పిచ్చ నవ్వు వస్తుంది. స్టాప్ ఇట్ యార్. ఓకే ఓకే. అసలేం మాట్లాడుతున్నావో తెలుసా? ఏదో ఫ్రెండ్ కదా అని పరిచయం చేస్తే మన హార్ట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. అలాంటిది ఎవడో వచ్చి ఇంతుంది అంటే గుడ్డిగా నమ్మేస్తాం కదే. అలాంటిది నేను ప్రేమిస్తున్నానంటే ఇన్ని క్వశ్చన్స్ ఏంటే? అలా కాదే. ఎవరైనా ఒకేలా ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా? కాదు, అలా ఉంటే ట్విన్స్ అని అంటారు. ఎవరైనా ఒకేలా ఆలోచిస్తూ, ఒకేలా ఉంటూ, ఒకేలా మాట్లాడుతూ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాం అనే కాన్ఫిడెన్స్తో ఉంటే వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. ఆ నమ్మకం మాకుంది. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదురా. పర్లేదు చెప్పు. ఏం లేదన్నానా? పర్లేదు చెప్పు. అబ్బా ఏం లేదు, నన్ను వదిలేయ్. ఏ చెప్పు. హే, ఐ డిడ్ంట్ మీన్ దట్.
ఇక్కడ ఆపేయ్, నేను వెళ్తా. పర్లేదా మరి? వద్దులే. ఇంటికెళ్ళాక మెసేజ్ చెయ్యి. ఓకే బాయ్. చెప్పడం మర్చిపోయాను, రేపు మార్నింగ్ డాడీ 10:30కి నేను రమ్మన్నారు. అడ్రస్ చెప్పలేదు. వాట్సాప్ చేస్తా. నువ్వేంటి భయ్యా? రోడ్డుకి అడ్డంగా ఎవడ రోడ్డు ఎట్టాడు భయ్యా? హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా భయ్యా. హెల్మెట్లు ఏంట్రా? హెల్మెట్లు ప్లకార్డులు అట్టుని తిరగండి. ఎకరాలు ఎకరాలు ఊడిపోతున్నాయి ఇక్కడ. హెల్మెట్లు అంట్లా, హెల్మెట్లు. అంకుల్. హాయ్ ఉదయ్. దాదా కూర్చో. ఇంకేంటి ఉదయ్, ఎలా ఉంది లైఫ్, జాబ్? ఎవ్రీథింగ్ కంఫర్ట్ ఫైన్ కూర్చోమ్మా, అంకుల్. కంఫర్ట్ కూర్చో. ప్రియా చెప్పింది నీకోసం. ప్రియా అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. ఏమా, టీ ఆర్ కాఫీ? టెడీ బూస్ట్. ఇంకేటమ్మా ఉదయ్, జాబ్ చేంజ్ ఏమైనా చూస్తున్నావా? లైఫ్ సెటిల్ అవ్వాలి కదా. ఇంకేం లేదు అంకుల్. ప్రియాని ఎప్పుడు మర్చిపోతున్నావు? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలే. బయలుదేరతావా? బూస్ట్ తాగి బయలుదేరతావా? ఉదయ్, వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరికి వేసి వెళ్ళు. మర్చిపోయాను, వీలైతే మా అమ్మాయి కూడా నిన్ను మర్చిపోయేలా చెయ్యి. ఏంటి ఉదయ్, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ డాడీ నన్ను వద్దన్నారు. నీకే కాదు, నేను ఎవరికి సెట్ కాను. అవునా? ఇదే మాట మనిద్దరం కలిసి మా డాడీని అడుగుదాం పదా. రేయ్, ప్రియాని వాళ్ళమ్మ 9 నెలలు మోసింది. ఏమండి, చేతులు బరువుగా ఉన్నాయి, కొంతసేపు పట్టుకోండి అని చెప్పి ఇదిగో ఈ చేతుల్లో పెట్టిపోయిందిరా. ఈ 25 కూడా మా బంగారు తల్లిని బరువు కాదు బాధ్యతని మోసాను. అంత సింపుల్గా లీక్ చేస్తానరా నీకు? కొంచెం టెస్ట్ చేయనవరా? అయినా ప్రపంచంలో ఉన్న అబ్బాయిలు అందరూ నీలా ఉంటే కూతురు కానీ ఏ తండ్రికి ఇన్ని కష్టాలు ఉండవురా. మీ డాడీ ఏమన్నారో నాకు ఇంకేమీ అర్థం కావట్లేదు. అరే మొద్దు, నన్ను వదలొద్దు అంటున్నారు. మరి ఇందాక నువ్వు బొద్దు నన్ను వద్దు అన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? మీ కాల్ పట్టుకొని నేను ఒప్పిందాం అనుకున్నా. ఇంత సింపుల్గా ఒప్పేసుకుంటే ఎలా? ఉదయ్, నా కూతురు నిన్ను చూడడానికి ముందే నేను నిన్ను చూశాను. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, నాలుడంటే ఇలానే ఉండాలని. ఇదిగో ఇంతలోనే నా కూతురు నిన్ను నాకు పరిచయం చేసింది. మీరు నన్ను ఇప్పుడు చూశారు? బాబు, ఆ పొగిటి వస్తుంది, ఆ పక్కకు వెళ్ళి కాల్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఆటో వస్తుంది, వెనకాల పొగ వస్తుంది. ఆటో పేయమంటారా? ఇది అంతే, పని చూసుకొని మాస్టారు. కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ ఉంది కాబట్టే ఆటో వదులుతున్నాను, లేకపోతే ఇలా వదిలేవండి. ఓడమ్మా, ఇదేదో ఆస్మ పేషెంట్లో ఉన్నాడు, జంప్ అయిపోవడం బెటర్. లిఫ్ట్, కొంచెం లిఫ్ట్ బాబు, లిఫ్ట్, కొంచెం లిఫ్ట్ బాబు, లిఫ్ట్ బాబు. బాబు బిందు తల్లి, బజ్జునావా బంగారు తల్లి? గుడ్ నైట్.